లేదు, వాళ్ళు ఎప్పటికీ ఒకటిగా ఉండలేరు, వాళ్ళల్లో వాళ్ళకు పడదు, డినామినేషన్లు వేరు, సంఘాలు వేరు, వీళ్ళల్లో వీళ్ళకు పడనే పడదు, వీళ్ళ మీద దాడులు చేసిన ఏ ఒక్కరు కూడా ముందుకు రారు, ఎవడి స్వార్థం వాడు చూసుకుంటాడు, సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండాలి అని ఏ చర్చిలో ఆ పాస్టర్ చెప్తాడు తప్ప క్రైస్తవులలో ఐక్యత లేదు అని వాళ్ళకు తెలుసు. కాబట్టి ఇలాంటి దాడులు వాళ్ళు ఎన్నైనా చేస్తారు. మనలో ఐక్యత లేదు కాబట్టి. క్రైస్తవులకు ఐక్యత మాత్రమే కాదు లేకపోవటం, నాయకత్వము లేదు, అధికారము లేదు, అసెంబ్లీలో పార్లమెంట్లో మన కష్టం వస్తే మాట్లాడడానికి ఒక గొంతుక లేదు. అందుకే వీళ్ళందరికీ క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద, చర్చిల మీద దాడులు చేయటం చాలా సులువైపోయింది. గత 10 సంవత్సరాలుగా చూస్తే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు తీవ్రవాద ప్రేరేపిత, రాజకీయ మౌనం, మీడియా బ్లాక్అవుట్, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క మౌనం. ఈ దేశంలో ఏ మతం మీదైన చిన్న ఘటన, దాడి, కించపరచడం, అవమానించడం లాంటివి జరిగితే 24 గంటల్లో బ్రేకింగ్ న్యూస్లు అంటూ ఒకటే మీడియా ఛానల్స్ అన్నీ కూడా హల్చల్ చేస్తాయి. కానీ ఇక్కడే నేను మాట్లాడుతున్నా, కానీ ఒక క్రైస్తవుల మీద దాడి జరిగితే ఈ మీడియా ఛానల్స్ ఏవి కూడా బ్రేకింగ్ న్యూస్ కాదు, బ్రేకింగ్ సైలెన్స్. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ సమాజం ఈ రాజకీయ పార్టీలకి కామెడీ అయిపోయింది, జోకర్స్ అయిపోయాం మనం వీళ్ళందరికీ. ఇకపై ఈ మౌనం ఉండదు. ఈ రోజు నుంచే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో క్రైస్తవులకి ఒక గొంతుక పుట్టబోతుంది, క్రైస్తవులు మేల్కోబోతున్నారు అని నేను హెచ్చరిస్తున్నా. రాజకీయ పార్టీలు క్రైస్తవులు చేతకాని వాళ్ళు, బలహీనులు, ఏం చేసినా మౌనంగా నోరు మూసుకుంటారనుకుంటున్నారు. అది వాళ్ళ గొప్ప పొరపాటు అని ఖచ్చితంగా చెప్తున్నాను. క్రైస్తవులమైన మేము శాంతియుతంగా ఉండగలం, శాంతిని ప్రేమిస్తాం, మా నినాదం ప్రేమ తత్వం. కానీ అన్యాయం జరిగితే మాత్రం గట్టిగా ప్రశ్నించటానికి ఇప్పుడు అడుగులేస్తున్నాం. ఎవరైనా మన మీద దాడి చేస్తే వాళ్ళు భయపడేలా కాదు, వాళ్ళు మన హక్కులను అర్థం చేసుకునేలాగా మనం మాట్లాడాలి, ప్రశ్నించాలి. ఇప్పటి వరకు చాలా పార్టీల వాళ్ళు మనతో ఆడుకున్నారు, మనల్ని ఆటలాడించారు. ఎలా తెలుసా? ఎన్నికలప్పుడు ప్రేమ, కాళ్ళు పట్టు